ఇక భారీ వర్షాల వల్ల దేవరకొండ నియోజకవర్గం అతలాకుతలమైంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మైనంపల్లి వాగు పొంగిపొర్లుతోంది. దీంతో మర్రి చెట్టు తండ ముంపు ప్రమాదంలో చిక్కుకుంది. భారీ వర్షాల వల్ల దేవరకొండ నియోజకవర్గం అతలాకుతలమైంది. మైనంపల్లి వాగు పొంగిపొర్లుతూ ఉండడంతో మర్రి చెట్టు తండాకు ముప్పు పొంచి ఉంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లాపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం నుండి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఇటు దేవరకొండ నియోజకవర్గాన్ని అతలాకుతలం చేసింది. వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం మర్రిచెట్టు తండ, దేవరకొండ మండలం మర్రిచెట్టు తండాలో ఉన్నాం. ఇక్కడ మైనంపల్లి వాగు పొంగి పొర్లుతుంది. ఎగువన ఉన్న చారకొండ వాగు పొంగి పొర్లడం ఇందులో కలవడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. దాదాపుగా నిన్నటి నుండి ఇదే పరిస్థితి ఉంది. అంతకంతకు వరద పెరుగుతుండగా ప్రస్తుతం ఆ వరదంతా కూడా మర్రిచెట్టు తండ గ్రామంలోకి చేరుకుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా పూర్తిగా వరదలో చిక్కుకుపోయింది. పశువుల పాకలు, కొన్ని ఇళ్ళు కూడా ఈ వాగు వెంట ఉన్నాయన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన ఈ వరద ఉధృతి రాత్రి ఉధృతంగా ప్రవహించింది. ఇక అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఉంది. మనం విజువల్స్ చూడొచ్చు, చాలా వేగంగా ఉధృతంగా మైనంపల్లి వాగు ప్రవహిస్తుంది. ఇదంతా కూడా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి చేరుతుంది. ఈ నేపథ్యంలోనే వరద అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో తండావాసులు ఆందోళనకు గురవుతా ఉన్నారు. నీరు ఇప్పటికే తండలోకి వచ్చిన నేపథ్యంలో రాత్రి పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన వాళ్ళు వ్యక్తమవుతుంది. ఎప్పటికప్పుడు కూడా వరద తీవ్రతను అంచనా వేస్తూ ఉన్నారు. గ్రామ తండకు చెందిన మాజీ సర్పంచ్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. ఏంది ఈ వరద ఎప్పటి నుంచి ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడైతే ప్రస్తుతం మా మర్రిచెట్టు తండ గ్రామ పంచాయతీ చాలా తీవ్ర ఇబ్బందులో ఉంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షాలకు ఒకటేసారి వాగు మార్నింగ్ ఉదయం 5 గంటలకు చిన్నగా స్టార్టింగ్ అయ్యి ఫ్లోటింగ్ అయ్యి దాదాపుగా 7 నుంచి 8 గంటల ప్రాంతంలోనే మేము ఇళ్ల నుంచి వ్యవసాయ పొలాలకు రైతులు వెళ్ళే సమయంలోనే మైనంపల్లి నుంచి వాగు వస్తుండడంతో ఆ వాగు నిమిషం ఉద్రిక్తతతో పాటు గ్రామంలోకి కూడా ఇళ్లలోకి కూడా వర్షపు నీరు వాగు చేరడం జరిగింది. ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ భవనంలోకి కూడా పూర్తిగా నీళ్లు చేరి సంబంధిత రికార్డులు, ఫైల్స్ కూడా మొత్తం కూడా నీళ్ళలో తడిచి ముద్దవడం జరిగింది. ఒకవేళ వరద పెరిగితే మీ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు వరద పెరిగితే వాళ్ళు అధికారులు చెప్పారు, ఒకవేళ ఇది ఇలానే కొనసాగి ఇంకా ఎక్కువైతే వాళ్ళు చర్యలు చేపడతామని గ్రామస్తులకు సూచించడం జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో ఉదయం నుంచి క్రమక్రమంగా వరద పెరుగుతుండడం మాత్రం తండావాసులను ఆందోళన